రెడీమేడ్ దుస్తులతో ఏర్పడిన పోటీలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న టైలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ అధ్యక్షుడు లయన్స్ నేరెళ్ల వెంకటకృష్ణ మోహన్ కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో శనివారం టైలర్స్ డే వేడుకలను నిర్వహించారు. ప్రకాశం రోడ్లో జరిగిన ఈ వేడుకల్లో పట్టణ టైలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాసిం ఖాన్ సన్మానించారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ నేరెళ్ల వెంకటకృష్ణ మోహన్ మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తుల వ్యాపారంతో టైలర్లు పడుతున్న కష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకుడు లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి లయన్ సాతులూరి రాంప్రసాద్, నాయకులు డాక్టర్ కడియాల పల్లవి, తుల్లిమిల్లి వరప్రసాద్, కొనిజేటి రమేష్ కృష్ణ, అయినాల మల్లేశ్వరరావు, తమ్మల దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో నేను లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, నేను స్పాన్సర్గా టైలర్స్ డే వేడుకలు జరుపుకుంటున్నాము. తెనాలి ఏఎస్ఎన్ కాలేజ్ ఎదురు రోడ్లో ఉన్నటువంటి పల్లవి డెంటల్ క్లినిక్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. తెనాలిలో గత 35 సంవత్సరాలకు పైగా టైలరింగ్ వృత్తిలో ఉంటూ చాలా మంచి సేవలు చేస్తూ అతని వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నటువంటి పూర్వ అధ్యక్షులు తెనాలి టౌన్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి కాసిం ఖాన్ గారు, మాస్టర్ కాసిం ఖాన్ గారికి ఈరోజు మేము ఈ చిరు సత్కారం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. 1846లో విలియమ్స్ హోవే అనే ఆయన ఈ కుట్టు మిషన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఈ చాలామందికి, కొన్ని లక్షల కోట్ల మందికి ఇది ఒక వృత్తిగా చక్కగా వాళ్ళు సంపాదన కోసం ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించారు. ఈ రెడీమేడ్ వస్త్రాలు వచ్చిన తర్వాత చాలా వరకు వీళ్ళకి వ్యాపారం తగ్గింది. అయినా కానీ ఆ ప్రతిభ ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉంటున్నాయి. మనం దర్జాగా కనిపించాలంటే దర్జీ ఉండాల్సిందే. వాళ్ళు కుట్టిన బట్టలతోనే మనం సమాజంలో అందంగా చక్కగా ఉండటానికి కారణమవుతుంది. ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ వాళ్ళు మంచిగా ఇంకా వాళ్ళు షాపులు పెట్టి ఇతరులను కూడా ప్రోత్సహించడానికి వాళ్ళ దగ్గర పనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. అటువంటి టైలర్స్ని ఈరోజు ఇక్కడ సన్మానించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరము ఇదే టైంలో 28కి చేస్తారు. హోలే గారు జర్మనీ ఇవాళ మిషన్ తయారు చేసిన రోజు ఇది